నాగోబా ఆలయం ఈ పుష్యమాసంలో భక్తులతో కిటకిటలాడుతోంది. నాగోబా మహాపూజ కోసం మెస్రం వంశీయులు పుష్యమాసం ప్రారంభంలోనే నెలవంక చూసి అందరూ సమావేశమై వారం రోజుల పాటు చక్కడా వాహనంపై నాగోబా జాతర ప్రచారం చేసి ఆ పైన గోదావరి నదిలోని హస్తల మడుగు వద్దకు కాలినడకన పాదయాత్రగా వెళ్లి గోదారమ్మకి పూజలు చేసి పవిత్ర గంగా జలాన్ని కలశంలో సేకరించి కేస్లాపూర్కి తిరుగు పయనమయ్యారు. ఆ పైన వారం రోజుల్లో తమ ఇళ్లలోకి చేరుకుని తిరిగి అందరూ కలిసి తమ కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లలో కేస్లాపూర్కి పయనమయ్యారు. దారిలో ఇంద్రవెల్లిలో కొలువైన ఆదివాసుల ఆరాధ్య దైవం ఇంద్రాదేవికి నైవేద్యం సమర్పించి పూజలు చేసి అక్కడి నుండి కేస్లాపూర్లోని వడమర్ర మర్రి చెట్టు వద్దకు చేరుకొని తమ సాంప్రదాయ పూజలు చేస్తారు. ఆపై పుష్య అమావాస్య రోజున మర్రి చెట్ల వద్ద నుండి నాగోబా ఆలయానికి నాగదేవత పూజా సామాగ్రి పవిత్ర గంగా జలంతో చేరుకొని నాగోబా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉంచుతారు. ఆ పైన సాంప్రదాయ పూజల కోసం సిరికొండ నుండి తెచ్చిన మట్టి కుండలను గ్రామ పటేల్ ఆలయ పీఠాధిపతి మెస్రం వంశ పెద్దలతో ఆడపడుచులకి పరిచయం చేసి కుండల్ని అప్పగిస్తారు. ఆ పైన వారు ఈ కుండలను ఎత్తుకొని మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరులోని బావి నీరును కుండల్లో తీసుకొని తిరిగి ఆలయ పరిసరంలో మట్టిలో ఈ నీటిని కలిపి పుట్టను తయారు చేస్తారు. మీరు 10 నిమిషాల ముందు వస్తే చాలా మంది ఉండే. అంకురార్పణ జరిగిన తర్వాతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత భక్తి శ్రద్ధలతో తాగే పుష్యమాస శోభలో निम्बारी वादी को पैसा निम्बारी वादी की तेरा कोई सो జగదీష్ అయిపోయినా సామి కదా 3 జగదీష్ అయిపోయినా సామి కదా 3 నాగోబా కేస్లాపూర్ దేవస్థానం కోసం పవిత్రమైన గంగాజలం సేకరించి 4 రోజులు మర్రి చెట్టు కాడ ఆగినాం కదా ఎడ్ల బండిలతోటి మా పిల్ల పాపాలతోటి. అయితే ఇయ్యాల మేము పటేల్ కటోడా ప్రధాన అందరు కలిసి మురాడి నుంచి అభరణలతోటి కాలినడకన బాజా భజంత్రులతో నాగోబా సన్నిధికి చేరుకున్నాం. అయితే చేరుకున్నాక
ఇక్కడ మా పటేల్ వీళ్ళు అందరు కలిసి ప్రధాన వాళ్ళకు దానిస్తారు. దాని ఇచ్చినాక మళ్ళీ 22 తెగలకు కుండలు పంచుతారు. కుండలు పంచినాక మా అక్క చెల్లెలు పోయి నీళ్లు తీసుకొచ్చి మా బావ వాళ్ళు పుట్ట తయారు చేస్తారు. పుట్ట తయారు చేసినాక రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి రాత్రి 11 గంటల వరకు మహాపూజ ప్రారంభిస్తాం. అప్పటి నుంచి మా నాగోబా జాతర ప్రారంభమవుతుంది.